పట్నం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండక్కి జనం సొంతూళ్లకు వెళ్లారు. దీంతో పండగ వేళ సిటీ రోడ్లపై సందడి తగ్గిపోయింది. ఎప్పుడూ బిజీగా ఉండే నగర రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటున్నామని చెప్తున్నారు వాహనదారులు. సిటీలోని ఖాళీ రోడ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంక్రాంతి అంటేనే భోగి మంటలు, పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, ఇంటి ముందు ముగ్గులు, ఇవన్నీ చూడాలంటే పల్లెటూళ్ళకే వెళ్ళాలి. అందుకనే పట్టణం వాసులంతా కూడా పట్టణాన్ని వదిలి పల్లెటూళ్ళకు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇక్కడ చూస్తే ఈ రోడ్లన్నీ కూడా ఇంచు కూడా సందు లేకుండా రోజంతా కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. వచ్చి వెళ్ళే వాహనాలతో కిక్కిరిసిపోతూ ఉంటాయి, మనం చూడవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, రోజు ఉద్యోగాల కోసం ఈ రోడ్ల మీద నుంచి వెళ్తుంటారు. అయితే ఈ రోడ్డు కూడా ఈరోజు అంతా కూడా చాలా ఖాళీగా ఉన్నట్టు మనకు కూడా కనబడుతుంది. మనం చూడవచ్చు, ఈ రోడ్డు నుంచి మొదలుకుంటే పంజగుట్ట, ఖైరతాబాద్ సెక్రటరేట్, అబిడ్స్, కోటి, ఎంజీబీఎస్, ఓల్డ్ సిటీ వరకు కూడా ఇది వెళ్తుంది. చార్మినార్ వరకు కూడా ఈ రోడ్డు వెళ్తుంది. ఇప్పుడు చూడవచ్చు, మనకు కేవలం 5-6 మంది మాత్రమే కనబడుతున్నారు తప్ప రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా నిర్మానుష్యంగా కనబడుతుంది. నేను నిన్న మొన్న వస్తే 1.5 hours అవుతుండే ఎక్కడికి వెళ్ళి మన ఎర్రగడ్డ నుంచి నేను ఇక్కడ వెల్మాస్టల్ వరకు వస్తాను. అయితే ఇవాళ 15 minutes 20 minutesలో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మేము కూడా ఊరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇవాళ రోడ్లు అన్నీ ఫ్రీగా ఉన్నాయి. ఎందుకనంటే పండుగ సీజన్ సందర్భంగా అందరు ఊరు వెళ్ళిపోతారు కదా. మేము కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. సంక్రాంతి స్పెషల్ కాబట్టి అందరూ ఊరిలోకి వెళ్తున్నారు, మేము కూడా ఊరిలోకి వెళ్తున్నాం. నేను రోజు మాత్రం చక్కగా కోటి వెళ్తాను. కోటి నేను పోస్టల్ డిపార్ట్మెంటు. రేపు రోజు రష్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మాత్రం లేదు. రోజు టైం 40 minutes పడితే ఇవాళ మాత్రం 30 minutes పట్టింది. ఈరోజు మాత్రం విశాలంగా ఉంది. ప్రస్తుతం మనం లకడికప్పుల దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ చాలా రద్దీగా ఉంటుంది. మనం చూడవచ్చు, ఇప్పుడు రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా కనబడుతుంది. 216, 212, 127 అట్లనే 6 ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచే వెళ్తుంటాయి. మనం చూడవచ్చు, అంతా కూడా ఖాళీగా కనబడుతున్నాయి. బస్సులతో పాటు 2 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు మీద. ఇది ఓలో కూడా ఆన్ చేసుకొని కూర్చున్నాం పొద్దుగాల నుంచి. ఒక్క బుకింగ్ కూడా వస్తలేదు, ఎవరు డ్రా పడతలేరు. పండగప్పుడు ఎవరు వెళ్తలేరు. ఏం చేయాలని ఎండలో కూర్చున్నాం అంతే. భోగి, సంక్రాంతి 2 ఉండడం వల్ల ఈ రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా ఎంటీగా కూడా కనబడుతుంది, మనం చూడవచ్చు. అయితే ప్రైవేట్ వెహికల్స్ కూడా, అంటే ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేట్ వెహికల్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు. రోజంతా కూడా చాలా నిర్మానుష్యం కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు రోడ్లు ఏ రోడ్డు చూసినా కూడా పూర్తి ఖాళీగా కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.